కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ప్రాణాలను రక్షిస్తూ అత్యధికమైనటువంటి సౌకర్యాలతో ఈ రోజున 108 వెహికల్స్ నడుస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్తమమైనటువంటి వైద్య సేవలు ప్రజలకు ఈ 108 వాహనాలు కూడా పనిచేస్తున్న విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ప్రజలకు మేలు చేయాలి, ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని ఒక మంచి సంకల్ప బలంతో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నా. 104 వెహికల్స్ ద్వారా ప్రజల ఇంటి వద్దకే వెళ్ళి దాదాపుగా 41 రకాలైనటువంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 300కు పైగా కొత్త అంబులెన్స్లను వినియోగంలోకి తీసుకురావటం జరిగింది అనే విషయాన్ని కూడా ప్రజలకి చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. వైసీపీ హయాంలో కనుక మనం చూస్తే 108 వాహనాలన్నీ కూడా చాలా నిరుపయోగంగా పడేశారు, నిర్లక్ష్యంగా వదిలేశారు, తుప్పు పట్టిపోయినాయి. మనం ప్రతి జిల్లాలో చూస్తే కనుక 108 వాహనాలని ఎట్లాగ నిర్లక్ష్యంగా వదిలేశారనేది ప్రజలకు తెలుస్తుంది. వాళ్ళు తప్పు చేసి ఈ రోజున మంచి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని తప్పు పట్టడం, తప్పుడు ప్రచారం చేయటం అనేది అసలు క్షమించరాని నేరం. వైసీపీ వాళ్ళు అంత ఘోరంగా దిగజారిపోయారు. సోషల్ మీడియా ఉంది కదా అనేసి ఏదొకటి అట్లాగా సోషల్ మీడియాలో పెట్టేస్తే అయిపోతుంది అనుకుంటున్నారు. మేము ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 300 కొత్త అంబులెన్స్ని తీసుకురావటం జరిగింది. అంటే వైసీపీ టైంలో కన్నా కూటమి ప్రభుత్వంలో 50% పైన మేము కొత్త అంబులెన్స్ తీసుకొచ్చి వైద్య సేవల నిమిత్తం ప్రజలకి అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. ఈ రోజున మేము చాలా నిష్పక్షపాతంగా ప్రజలకి వైద్య సేవలు అందిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో. ఈ రోజున మీరు తప్పుడు ప్రచారం చేయటం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది ఈ రోజున చూస్తే ప్రజల భద్రత పట్ల కానివ్వండి, వారికి అందే సదుపాయాల పట్ల కానివ్వండి, నాణ్యత పట్ల కానివ్వండి, గౌరవ సీఎం గారు ఎక్కడా ఎప్పుడూ కూడా రాజీ పడరు. డిసెంబర్ 31న కనుక మనం తీసుకుంటే 237 పైగా అంబులెన్స్ సేవలు ప్రజలకు అందించడం జరిగింది. 100 మందికి పైగా ప్రాణాలను ఈ 108 వాహనాల ద్వారా రక్షించగలిగాం. ఈ రోజున రాష్ట్ర ప్రజల యొక్క ప్రశంసలు 108 పొందిన విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాం. ఒక్కసారండి నేను ప్రజలకు తెలియజేస్తున్నా, రాత్రి పగలు తేడా అనేది లేకుండా 108 సేవలు కానివ్వండి, 104 సేవలు కానివ్వండి ఈ రోజున ప్రజలకు అందిస్తున్నారు. ఇమీడియట్గా ఫోన్ కాల్ చేసిన క్షణంలోనే వాళ్ళు రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది. ఇమీడియట్గా కూడా మనం ఉన్నటువంటి ప్రదేశానికి ఇమీడియట్గా నిమిషాల వ్యవధిలోనే వెహికల్ పంపించి మ్యాక్సిమం ప్రాణాలు కాపాడుతున్నారు 108 సిబ్బంది. జస్ట్ ప్రజలకి అందరికీ నేను లైవ్లోనే చూపించదలుచుకున్నానండి. ఒక్కసారి మీకు నేను మీ ఎదురుగుండానే నేను ఒకసారి 108కి నేను కాల్ చేస్తాను. వాళ్ళు ఎంత నిష్పక్షపాతంగా ఈ రోజున పనిచేస్తున్నారనేది. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా. 108 అండి? అవునండి, 108 సర్వీస్ కదండి. మేము ఇక్కడ డీజీపీ గారి ఆఫీసు ఎన్టీఆర్ మన పార్టీ ఆఫీసు పరిధిలో ఉన్నామండి. ఇక్కడికి రావటానికి ఎంత టైం పడుతుందమ్మా? 5 నుంచి 8 నిమిషాల లోపు వచ్చేస్తుందండి. ఓకే,
థ్యాంక్ యూ అమ్మ. మీకు మళ్ళీ మేము నెక్స్ట్ కాల్ చేస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదండి, మనం 108 కనుక ఎక్కడైనా మనకి ఇమీడియట్గా అవసరం అంటే 108 కాల్ చేస్తే కనుక ఇమీడియట్గా వాళ్ళు స్పందించడం జరుగుతుంది. ఈ రోజున వీళ్ళు ఇష్టానుసారం సోషల్ మీడియా ఉంది కదా, ప్రతిపక్షం కదా అనేసి తప్పుడు ప్రచారం చేయటం మంచి పద్ధతి కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజున శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా ఎక్కడికైనా నిమిషాల వ్యవధిలో ఈ 108 సేవలు ప్రజలకు అందుతున్నాయి. గతానికి భిన్నంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో వైద్య సేవలు అందిస్తున్నారు. 108 కానివ్వండి, 104 కానివ్వండి. మరి వైసీపీ టైంలో 108 పనితీరు ఎట్లా ఉందండి? చాలా దారుణంగా ఉందని మేము చెప్పడం కాదండి, కాగ్ రిపోర్ట్లే చెప్పాయి. కాగ్ రిపోర్ట్లు అండి, మేము చెప్పట్లా. వాళ్ళు వైసీపీ టైంలో లేటెస్ట్ టెక్నాలజీ, అత్యధికమైనటువంటి పరికరాలు టెక్నాలజీ వాడలేదు. వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వదిలేశారు, ప్రజల ప్రాణాలని గాలికి వదిలేశారు వైసీపీ టైంలో. కానీ కూటమి ప్రభుత్వం అలా కాదండి, క్రిటికల్ కేసెస్ని డీల్ చేసే పద్ధతిలో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఈ రోజున ఉపయోగించడం జరుగుతుంది. వైద్య సేవల్లో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించి ప్రజల ప్రాణాలని మా ప్రాణాలుగా ఈ రోజున కూటమి ప్రభుత్వం చూసుకుంటుంది. చాలా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ రోజున ప్రజల ప్రాణాలకి వైద్య సదుపాయం అందిస్తున్నాం కూటమి ప్రభుత్వం. చాలా లేటెస్ట్ టెక్నాలజీ ఈ రోజున ప్రభుత్వం వాడుతున్న విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నానండి. ఈ రోజున కనుక తీసుకుంటే అత్యధికమైనటువంటి వెంటిలేటర్ కానివ్వండి, సిపిఆర్ చేయడానికి అధునాతన పరికరాలు కానివ్వండి, ఈసీజీ కానివ్వండి, బీపీ షుగర్ మిషన్స్ కానివ్వండి, ఎమర్జెన్సీ ఈ మెడికల్ టెక్నీషియన్స్ను కూడా అందుబాటులోకి ఉంచడం జరిగింది. చాలా చాలా ప్రత్యేక శ్రద్ధ ఈ రోజున వైద్యం మీద కూటమి ప్రభుత్వం పెట్టిన విషయాన్ని కూడా నేను ప్రజలకి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ రోజున ప్రజలే దేవుళ్ళండి, ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి మేము చాలా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ రోజున వైద్యాన్ని ప్రజల వద్దకే తీసుకువెళ్ళటం జరిగింది. వైద్యాన్ని కూడా సరైన టైంలో మేము ప్రజలకు అందిస్తున్న విషయాన్ని కూడా నేను ఒకసారి ప్రజలకందరికి కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజున దుష్ప్రచారం చేస్తే ఏదో అయిపోతుంది అనేది అపోహలో మాత్రం వైసీపీ వాళ్ళు ఉండకండి. ఈ రోజున ప్రజలకు అన్నీ కూడా తెలుసు. ఈ రోజున ఎవరు నిజాయితీగా పనిచేస్తారు ప్రజల కోసం అనేది ప్రజలకి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు చాలా నిష్పక్షపాతంగా, ప్రజల పక్షపాతిగా, ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడతారు, నిజాయితీగా పని చేస్తారు, ముందు చూపుతో ఆలోచన చేసి పని చేస్తారని ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ రోజున వైద్యం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి వేలాది కోట్ల రూపాయలు కేటాయించి ప్రజల ప్రాణాలని రక్షిస్తూ వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ ఈ రోజున కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి ఈ రోజున వైసీపీ టైంలో నిర్లక్ష్యం వహించారని కూటమి ప్రభుత్వంలో నిర్లక్ష్యం వహించరండి. ప్రజల ప్రాణాలని, ప్రతి ఒక్కరి ప్రాణాలని కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి అన్ని రకమైనటువంటి ఆరోగ్య పరీక్షలు చేసి వాళ్ళందరినీ కూడా ఆరోగ్యంగా ఉంచేలాగా, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చేసేలాగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అదేవిధంగా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.